వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఎందుకు నవ్వులు పాలవుతున్నాయి? వైసీపీ నేతలు తమ కార్యకర్తలకు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామో చెప్పడంలో పూర్తిగా విఫలమవుతున్నారా? ఈ కారణంగా విశాఖలో వైసీపీకి ఉన్న కాస్త పరువు పోతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా సైతం సాధించలేకపోయింది. ఇక వైసీపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు వచ్చిన మెజారిటీయే ఎక్కువగా వచ్చింది. విశాఖ జిల్లాలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గంలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత గుడివాడకి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఆయనను పార్టీ అధిష్టానం నియమించింది. జిల్లా పగ్గాలు తీసుకున్న తర్వాత పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలను విశాఖలో నిర్వహించారు. అయితే వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి మద్దతు లేకపోవడంతో అవన్నీ వెలవెలపోయాయి. దీంతో పార్టీ పరువు పోయిందని నిరసన కార్యక్రమాలలో వైసీపీ నేతలు కార్యకర్తలతో నింపేస్తున్నారు. నిరసన కార్యక్రమం ఉద్దేశాన్ని పార్టీ కార్యకర్తలు పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లు నినాదాలు చేసి పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారు. విశాఖలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఎక్కువగా ఆ పార్టీ నేతలు కార్యకర్తలే కనిపిస్తున్నారు. అయితే నిరసన కార్యక్రమం నిర్వహించేటప్పుడు తాము ఏ అంశం మీద నిరసన చేస్తున్నామో కార్యకర్తలకు చెప్పడంలో జిల్లా నేతలు ఘోరంగా విఫలమవుతున్నారు. దీంతో వైసీపీ నిరసన కార్యక్రమాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నవ్వులు పాలవుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో అయితే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానూ వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విశాఖలో వైసీపీకి ఉన్న కాస్త పరువును బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. విశాఖలో పీఎం పాలెం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి ఉన్న పేరులో వైఎస్సార్ పేరు తొలగించారని ఆరోపిస్తూ అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు చేసిన నినాదాలు పార్టీ పరువును బజారున పడేశాయి. ఈ నిరసన కార్యక్రమానికి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకట కుమారితో సహా జిల్లా నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు చేసిన నినాదాలు ప్రజల్లో చులకన చేశాయి. వాస్తవానికి క్రికెట్ స్టేడియానికి ఉన్న పేరులో వైఎస్సార్ పేరును అధికారికంగా ఎవరూ తొలగించలేదని కూటమి పార్టీ నేతలు చెబుతున్నారు. వైసీపీ నిరసన కార్యక్రమం నిర్వహించిన చోట స్టేడియానికి ఉన్న పేరులో వైఎస్సార్ పేరు విగ్రహం స్పష్టంగా కనబడుతోంది. అయినా వైఎస్సార్ పేరును తొలగించారని, తొలగించిన వైఎస్ విగ్రహాన్ని వెంటనే పెట్టాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేయడం ప్రజల్లో నవ్వులు పాలు చేసింది. ఇలా తప్పుడు నినాదాలు చేస్తున్న సమయంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పక్కనే ఉన్నా పట్టించుకోలేదు. ఇటువంటి నినాదాలు చేసిన కార్యకర్తలను వారించలేదు. ఈ నిరసన కార్యక్రమానికి ముందు విశాఖలో వైసీపీ నిర్వహించిన యువత పోరు నిరసన కార్యక్రమాల్లో కూడా సొంత పార్టీకి వైసీపీ కార్యకర్తలు జలకిచ్చారు. కార్యకర్తలకు తాము ఎందుకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామో ముందుగా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఎప్పుడు ఏ సందర్భాల్లో ఏ నినాదాలు చేయాలో కార్యకర్తలకు తెలియకపోవడంతో యువత పోరు నిరసన కార్యక్రమం కూడా అబాసుపాలైంది. ఈ నిరసన కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి అంటూ సొంత పార్టీ కార్యకర్తలే నినాదాలు చేయడంతో అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యువత పోరు కార్యక్రమం వలన వైసీపీ ఎంత లబ్ధి పొందిందో తెలియదు కానీ విశాఖలో యువత పోరు నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వానికి జై కొట్టడంతో పార్టీ ఇమేజ్ ను చాలా డ్యామేజ్ చేసిందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా విశాఖ జిల్లా వైసీపీ నాయకత్వం తాము ఎందుకు నిరసన చేస్తున్నామో ముందుగా కార్యకర్తలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. లేదంటే వారు ఇష్టానుసారంగా నినాదాలు చేసే అవకాశం లేకపోలేదు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని అర్థం పర్థం లేని నిరసనలు చేపడితే అది తమ పార్టీకి నష్టం చేకూరుస్తుందని గ్రహించారు.